ఎక్స్ట్రా ఉన్న ఈ ఫ్రంట్ పార్ట్ ఈ పీస్ అనేది కట్ చేస్తున్నారు. నేను చాలా వరకు చూసినండి. ఇట్లా కట్ చేయొద్దు. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఆది బ్లౌజ్‌లో లేనప్పుడు మన మెథడ్ ఏదైతే ఉంటదో ఆ మెథడ్ ఏసి మనం కటింగ్ అనేది చేయాలి. అప్పుడే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది వాళ్ళది. ఈ ట్రిక్ అనేది మన ఛానెల్‌ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి అందరూ కూడా తెలుసండి. ఇప్పుడు ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకోసం మీకు సెపరేట్‌గా చెప్తున్నాం. ఆది బ్లౌజ్‌లో ఎట్లా ఉంటే అట్లనే పెట్టాలి. వాళ్ళు ఒకవేళ స్ట్రెయిట్ కటింగ్ ఇచ్చిరనుకోండి, మాకు స్ట్రెయిట్ కటింగ్ ఫిట్టింగ్ లేదు, క్రాస్ కటింగ్ చేయండి అని చెప్తేనే మనం క్రాస్ కటింగ్‌గా మార్చాలి. ఈ బాగా అనుభవం ఉన్న టైలర్స్ అయితే ముప్పావు ఇంచ్ అనేది అంజాదాగా పెట్టేస్తారండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మీరు అంజాదా తీయడం రాదు కదా. ఈ ట్రిక్స్ తోని మీరు హ్యాండ్ కటింగ్ చేయండి, చాలా పర్ఫెక్ట్ వస్తది. వీడియో చూసేటప్పుడు మీరు స్కిప్ చేస్తారు కదా, స్కిప్ చేసే టైంలో ఈ చిన్న పార్ట్ అనేది మిస్ అవుతది. సో ఇది మీరు మిస్ అవుతాగా యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ వరకే కట్ చేస్తారు. మీకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో చాలా మంది బ్లౌజులో ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత ట్రై చేసినా కూడా చెస్ట్ భాగం అనేది సెట్ అవ్వట్లేదు, పట్టేసినట్టుగా ఉంటుంది, లేదంటే కొంచెం లూజ్ ఉంటుంది అని అడుగుతున్నారు. అదే విధంగా ఎక్కువ మంది అడుగుతున్నారండి, చంక భాగంలో ముడతలు అనేవి వస్తున్నాయండి. చంక భాగంలో ఎక్కడ మిస్టేక్ అవుతుందో గానీ ఖచ్చితంగా ముడతలు వస్తున్నాయి. ఇలా ముడతలు రాకుండా మంచి టిప్స్ చెప్పండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో ఈ రోజు వీడియోలో మీకు ఫ్రంట్ పార్ట్ లో కంప్లీట్ గా ఫిట్టింగ్ అనేది ఎగ్జాక్ట్ గా ఫిట్టింగ్ వచ్చేలాగా, ఎక్కడ కూడా ఒక్క చిన్న ముడత కూడా రాకుండా ఏ విధంగా మనం టిప్స్ తీసుకొని కట్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను. అయితే వీడియోని చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. నేను అన్ని కూడా పాయింట్స్ అన్ని కూడా మీరు ఏ కామెంట్స్ అయితే అడిగారో ఆ కామెంట్స్ బేస్ చేసుకొని ఈ వీడియోలో ప్రతి ఒక్క టిప్స్ అయితే చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఏం చేయండి, మీరు బ్లౌజ్ కట్ చేయాలనుకున్నప్పుడు చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఏదైనా కూడా 1 మీటర్ లైనింగ్ పీస్ అనేది తీసుకోండి. ఎక్కువ మట్టుకు జాయింట్లు లేకుండా చూసుకోవాలన్నమాట బ్లౌజ్ పీస్ లో. సో ఈ లైనింగ్ పీస్ వచ్చి 1 మీటర్ అనేది తీసుకోండి. మీరు స్టార్టింగ్ లో బిగినర్స్ కాబట్టి ఇలా తీసుకున్న లైనింగ్ పీస్ ని ఓపెన్స్ వచ్చేసి అటువైపునకు వచ్చేలాగా, ఫోల్డింగ్ వచ్చేసి మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా ఖచ్చితంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే కింద లైన్ డ్రా చేసుకోరు, అది స్ట్రైట్ ఉంది అని చెప్పి ఇక్కడ నుంచి డైరెక్ట్ మార్కింగ్ అనేది చేస్తారండి. అయితే కింద హెచ్చు తగ్గులు చేసుకోవడం కోసం ఫస్ట్ ట్రయాంగిల్ స్కేల్ తీసుకోండి. ఈ ట్రయాంగిల్ స్కేల్లో ఇదిగోండి ఎల్ షేప్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ వైపున వచ్చేలాగా ఒక సైడ్ పెట్టేసుకుంటే ఇంకొక సైడ్ వచ్చేసి కరెక్ట్ గా చూపిస్తుంది. ఓకేనా? ఈ ట్రయాంగిల్ స్కేల్ ప్రకారంగా మీరు డ్రా చేసుకోండి. మీరు స్కేల్తో కూడా డ్రా చేస్తారు, కాకపోతే కొంచెం ఇదిగోండి ఈ విధంగా క్రాస్ పెట్టిరు అనుకోండి, మీకు తెలియదు కదా, మొత్తం బ్లౌజ్ కుట్టేసరికి ఈ లైన్ అనేది క్రాస్ వచ్చేసరికి ఈ చంక నుంచి నడుము వరకు సన్నటి ముడతలు అనేవి వస్తాయి. ఈ ముడతలు అనేది బాడీ పార్ట్ పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఖచ్చితంగా మీరు ఇలా స్ట్రేట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బ్లౌజ్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి. అయితే బ్లౌజ్ పొడవు మీరు ఆది బ్లౌజ్ లో ఎంత ఉంది చూసుకోండి. ఒకవేళ కస్టమర్ వచ్చి మాకు బాడీ మెజర్మెంట్ ప్రకారంగా కుట్టండి అన్నప్పుడు బాడీ మెజర్మెంట్ ప్రకారంగా బ్లౌజులు ఎంత తీసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి బ్లౌజ్ కోసం అని చెప్పి ఆ ప్రకారంగా అయినా సరే బాడీ పొడవు ఎంత తీసుకోవాలి బ్లౌజ్ లో చూసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడైతే నేను 13.5 ఇంచుల బ్లౌజ్ పొడవు అయితే పెడుతున్నాను. ఈ 13.5 ఇంచులకి కింద వైపున నడుం పట్టి వేయడం కోసం, పై వైపున షోల్డర్ జాయింట్ ఖర్చు కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. సో 13.5 ప్లస్ 1 14.5 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ డ్రా చేసుకునేటప్పుడు చాలా మంది ఇట్లా పెట్టి డ్రా చేస్తారు. ఈ డ్రా చేసే టైంలో ఈ స్కేల్ ఇలా కొంచెం పైకి పోయినా బ్లౌజ్ ఫిట్టింగ్ పోతుంది, ఒకవేళ ఇది కిందికి పోయినా బ్లౌజ్ ఫిట్టింగ్ పోతుంది. అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఈ 14.5ని ఇంకొక దగ్గర కూడా పెట్టేసుకోండి. మనం బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా సరే ప్రతి ఒక్క పాయింట్ అనేది మనం జాగ్రత్తగా చేసుకుంటూ కట్ చేస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. ఒక్కసారి ఫిట్టింగ్ పోయిన బ్లౌజ్ని సరి చేయడం చాలా కష్టం అవుతుంది. కట్ చేసుకునేటప్పుడే మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు ఇలా స్ట్రైట్ గా లైన్ డ్రా చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే కింద నడుము లూజు మార్కింగ్ చేసుకోండి. చాలా మంది పై వైపున నెక్, షోల్డర్, చంకడం ఇవన్నీ మార్కింగ్ చేస్తారు. ఇక్కడ కూడా మిస్టేక్ అనేది పోతుంది. ఫస్ట్ నడుము లూజు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను తీసుకుంటున్న నడుము లూజు వచ్చేసి 31 ఇంచ్. ఓకేనా? ఇప్పుడు ఈ 31 ఇంచులో ఇక్కడ 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. సో ఇదిగోండి మనకు చాలా మంది 31 ఇంచులో 4వ భాగం చేయడం కూడా కష్టం అవుతుంది. టేప్తోనే మీరు చేసుకోండి. 31 ఇంచ్ వరకు టేప్ని ఇదిగోండి ఒకసారి ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే నడుము లూజ్లో మనకి 2వ భాగం వస్తుంది. 15.5 వచ్చింది కదా, 15.5 వరకు టేప్ని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకుంటే నడుము లూజ్లో మనకి 4వ భాగం వస్తుంది. ఇక్కడ ఎంత వచ్చింది? 7.5 ఇంచులు వచ్చింది. సో ఈ ఫోల్డింగ్ దగ్గర 7.5 ఇంచులు పెట్టేసుకొని టేప్ ఎడ్జ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో డాట్ వేస్తాం కదా, ఈ డాట్ కోసం ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఖచ్చితంగా 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. చాలా మంది ఏదో తీయనట్టు తీస్తారు. ఇక్కడ డాట్ వెడల్పు 1 ఇంచ్ పట్టుకొని వేస్తేనే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది.
ఇలా 1 ఇంచ్ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం 2 ఇంచులు లేదంటే 1.5 మీ చాయిస్. కానీ ఇక్కడ మాత్రం 1 ఇంచ్ వచ్చేలాగా ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాను. ఇలా నడుము లూజు మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజు కూడా చాలా మంది ఎక్కడ తీసుకోవాలి అనే దగ్గర కన్ఫ్యూజ్ అవుతానండి. సో అందుకోసం ఫస్ట్ పై నుంచి ఏం చేస్తారంటే 6 ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? ఇలా 6 ఇంచులు కూడా 2 చోట్ల మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ కలుపుకొని చిన్న లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ దగ్గర మనం చెస్ట్ లూజ్ అనే మార్కింగ్ చేసుకోవాలి. అయితే చెస్ట్ లూజ్ కూడా మీరు బాడీ మెజర్మెంట్ ప్రకారంగా తీసుకుంటే మాత్రం ఎగ్జాక్ట్ గా ఎంత ఉంది దాంట్లో 4వ భాగాన్ని పెట్టేసుకోండి. ఒకవేళ ఆది బ్లౌజ్ ప్రకారంగా తీసుకుంటే కనుక చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మీరు కొంచెం తేడా వచ్చినా కూడా ఇక్కడ బ్లౌజ్ చెస్ట్ భాగం అనేది ఫిట్టింగ్ పోతుంది. ఒకవేళ ఆది బ్లౌజ్ ప్రకారం కూడా మీకు తీసుకోనికి రాకుంటే నడుము లూజ్ బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ అనే మార్కింగ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగానే చెప్తాను. ఇప్పుడు నడుము లూజ్ ఎంత తీసుకున్నా మనకి ఇక్కడ 31 ఇంచు తీసుకున్నాం కదా. ఈ 31 ఇంచుకి మనం 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు మనకి ఇక్కడ కట్ చేసుకుంటున్నది డీప్ నెక్ బ్లౌజ్ అయితే కనుక మనకి ఇక్కడ 4 ఇంచులు అనేది యాడ్ చేసుకుంటాం. అదే ఒకవేళ నెక్ డీప్ అనేది కాకుండా మధ్యలోకి పెట్టాలి అనుకుంటే అంటే ఒక 6 ఇంచులు 7 ఇంచులు 8 ఇంచుల పైకే పెట్టాలి అనుకుంటే ఇక్కడ 4 ఇంచులు యాడ్ చేసుకోవద్దు. అప్పుడు చెస్ట్ లూజ్ తీసుకొని దాని ప్రకారం పెట్టేసుకోవాలి. ఒకవేళ ఈ నెక్ అనేది చాలా పైకి ఉంది అనుకోండి 3 ఇంచులు ఈ టైప్ లోనే ఉంది అంటే అప్పుడు దీనికి మనం 8 ఇంచులు యాడ్ చేసుకుంటాం. ఆ ప్రాసెస్ అంతా వేరే ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ డీప్ నెక్ దాదాపు 10 ఇంచుల డీప్ నెక్ అయితే చూపిస్తున్నాను. ఇట్లా 8 ఇంచుల కంటే పైన డీప్ ఎంత ఉన్నా కూడా మనకి ఇక్కడ 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత అయింది ఇక్కడ కంప్లీట్ గా 35 ఇంచులు. ఇప్పుడు ఈ 35 ఇంచులో కూడా మళ్ళీ 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇందాక చెప్పినాను కదా టేప్ ఫోల్డింగ్ ప్రకారంగా చేసుకోవచ్చు అని చెప్పి 35 ఇంచుల వరకు టేప్ను ఒకసారి ఫోల్డింగ్ చేసుకుంటే చెస్ట్ లూజ్ లో 2వ భాగం వచ్చేస్తుంది 17.5 ఇంచులు. ఇప్పుడు ఈ 17.5 వరకు ఇంకొకసారి టేపును ఫోల్డింగ్ చేసుకుంటే చెస్ట్ లూజ్ లో మనకి 4వ భాగం వస్తుంది 8.5 ఇంచులు. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 8.5 ఇంచులు పెట్టేసుకొని ఈ లైన్ దగ్గర ఇదిగోండి కరెక్ట్ గా టేప్ ఎడ్జ్ ఎక్కడ ఉందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. కింద ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాం కాబట్టి పై వైపును కూడా 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకోవాలి. ఒకవేళ కింద 1.5 మాత్రమే ఖర్చు కోసం తీసుకుంటే పై వైపును కూడా 1.5 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ 2 లైన్స్ డ్రా చేసుకుందాం. ఇలా నడుము లూజు చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ చంకడం కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే మనకి ఇక్కడ నెక్ షోల్డర్ తీసుకునే దగ్గరే చాలా మంది మిస్టేక్ అనేది చేస్తారండి. ఎప్పుడైతే ఈ మెజర్మెంట్ ఎక్కువ తీసుకుంటారో ఈ భుజాలు అనేది జారిపోతాయి. బాడీ మెజర్మెంట్ ప్రకారంగా నెక్ షోల్డర్ పెట్టాలి. ఎక్కువ తీసుకున్నారు అనుకోండి భుజాలు ఖచ్చితంగా జారిపోతాయి. ఒకవేళ తక్కువ తీసుకుంటే కనుక చంక భాగం అనేది ఖచ్చితంగా పట్టేస్తుంది. ఇది పట్టేసింది అంటే చంక భాగంలో ఖచ్చితంగా చాలా టైట్ గా చెస్ట్ భాగం అనేది చాలా టైట్ గా ఉంటుంది. ఇక్కడ ముడతలు కూడా వస్తాయి. అందుకోసం ఈ నెక్ షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలి అంటే నడుము లూజును బేస్ చేసుకొని నెక్ షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే మన వేద టైలర్స్ కటింగ్ ఫార్ములా ప్రకారం మీరు ఈజీగా పెట్టేసుకోవచ్చు. అది ఏంటనేది చూద్దాము. నడుము లూజు 30 ఇంచులు కామన్ గా 30 ఇంచుల కంటే తక్కువ 30, 29, 28, 27, 26 ఇలా 30 కంటే తక్కువ ఉంది నడుము లూజు అంటే మనం కట్ చేసుకుంటున్నది చిన్న సైజు బ్లౌజు అని మీరు గుర్తు పెట్టేసుకోండి. ఒకవేళ నడుము లూజు 30 ఇంచుల కంటే ఎక్కువ అంటే 31, 32, 33, 34, 35 ఇలా 30 కంటే ఎక్కువ ఉంది నడుము లూజు అంటే మనం కట్ చేసుకుంటున్నది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజు అని మీరు గుర్తు పెట్టేసుకోండి. ఈ చిన్న ట్రిక్ మాత్రమే మీరు గుర్తు పెట్టుకున్నారు అంటే మన వేద టైలర్స్ కటింగ్ ఫార్ములా మీరు గుర్తు పెట్టుకున్నారు అంటే బ్లౌజులో ఏ మాత్రం భుజాలు జారకుండా చంక భాగంలో ఎట్లాంటి ముడతలు లేకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వచ్చేలాగా బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తీసుకున్న నడుము లూజ్ ఎంత 31 ఇంచ్ అంటే మనకేంటి ఇక్కడ 30 కంటే ఎక్కువ ఉంది కదా. సో మనకి ఇక్కడ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి నెక్ షోల్డర్ కోసం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అంటే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఖచ్చితంగా 5.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోండి. మొత్తం రెండింటికి కలుపుకొని నెక్ షోల్డర్ రెండింటికి కలుపుకొని 5.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. వచ్చిన ఈ మెజర్మెంట్ లో ఈ చివరి నుంచి 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం తీసుకోవాలి. మిగతా 2.5 ఇంచులు వచ్చేసి మనకి ఇక్కడ నెక్ కోసం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఎంత తీసుకున్నాం 5.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఒకవేళ నడుము లూజు 30 కంటే తక్కువనే ఉంది అనుకోండి చిన్న సైజు బ్లౌజ్ అయితే కనుక నెక్ షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని మనకి ఇక్కడ 5 ఇంచులు మార్కింగ్ చేసుకుంటాం. ఈ 5 ఇంచుల్లో మళ్ళీ షోల్డర్ కోసం మాత్రం కామన్ గా 3 ఇంచులే తీసుకోవాలి. నెక్ కోసం మాత్రం ఇక్కడ 2 ఇంచులు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 5.5 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం. ఇదే 5.5 ఇంచులని ఆల్రెడీ లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఈ డ్రా చేసుకున్న దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు పై నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ లైన్ పైన మనం
చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకుంటాం. అయితే ఈ చంక డౌన్ కూడా చూడండి, ఇందాకనే నేను 6 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ కోసం అని చెప్పినాను కదా, ఇదే 6 ఇంచులు అనేది చంక డౌన్ ఈ 2 సైజుల వాళ్ళకు కూడా సరిపోతాయి. ఓకేనా. నడుము లూజు 30 కంటే తక్కువ ఉండి చిన్న సైజు ఉన్నా సరే, నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉన్న పెద్ద సైజు అయినా సరే, చంక డౌన్ మాత్రం ఖచ్చితంగా 6 ఇంచులు అనేది సరిపోతుంది. ఎప్పుడు బ్లౌజ్ కటింగ్ ఫార్మ్ మొత్తం కూడా మన వేద టైలర్స్ పద్ధతిలో కట్ చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సరిపోతుంది. ఓకేనా. ఒకవేళ చాలా మందికి ఏంటంటే 5 ఇంచులు పెడతారు కొంతమంది, లేదంటే 5.5 ఇంచులు పెడతారు. అది ఎవరికి పెడతాం మనం? నడుము లూజు 25 ఇంచుల కంటే తక్కువ, 25, 24, 23 ఇలా బాగా సన్నగా ఉన్న వాళ్ళు అనుకోండి, వీళ్ళు ఏంటంటే మరీ చిన్న సైజు బ్లౌజు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా నడుము రోజు బాగా సన్నగా ఉంది, చిన్న ఉంది అంటే మాత్రమే మనకి ఇక్కడ చంక డౌన్ అనేది తగ్గిస్తాం, నెక్ షోల్డర్ కూడా తగ్గిస్తాం అనమాట. ఈ 6 ఇంచులు అనేది ఎవరికైనా సరిపోతుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ డబ్బా షేప్ వచ్చింది కదా, ఈ డబ్బా షేప్ లో మనం చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఫస్ట్ ఏం చేస్తారంటే కార్నర్ దగ్గర నుంచి క్రాస్ గా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర టేప్ పెట్టేసుకొని మనం కట్ చేసుకుంటున్నది వచ్చేసి ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్, నడుము రోజు 31 ఇంచు కదా, పెద్ద సైజు ఉన్న వాళ్ళకి కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి. ఒకవేళ చిన్న సైజ్ అనుకోండి 1.5 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేస్తాం. మరీ చిన్న సైజు ఉంటే 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేస్తాం. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను కటింగ్ వీడియో చేసిందండి, మీకు కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడైతే నడుము లూజు 31 ఇంచ్ కదా, సో 1.5 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకోండి. కర్వ్ స్కేల్ తీసుకొని చంక రౌండ్ తీయడం వల్ల ఈ చంక భాగంలో ఏ మాత్రం ముడత లేకుండా పర్ఫెక్ట్ గా ఈ రౌండ్ షేప్ అనేది వస్తుంది. ఈ కింద మార్కింగ్, మధ్యలో మార్కింగ్, పై వైపున లైన్, ఈ 3 లైన్స్ టచ్ అయ్యేలాగా ఇదిగోండి స్కేల్ ఈ విధంగా కరెక్ట్ గా పెట్టేసుకొని ఇప్పుడు మీరు ఈ చంక రౌండ్ మార్కింగ్ చేసిరు అంటే ఇదిగోండి ఎగ్జాక్ట్ గా చాలా నీట్ గా రౌండ్ షేప్ అనేది వస్తుంది. మీరు హ్యాండ్ తో తీస్తే కూడా ఇంత రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా రాదు. అందుకోసం మీకు ప్రతిసారి ఏం చెప్తాను, చంక రౌండ్ తీసుకునేటప్పుడు మాత్రం కర్వ్ స్కేల్ యూజ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చంక భాగంలో తీసే ఈ రౌండ్ పర్ఫెక్ట్ తీస్తేనే బాగుంటుంది, లేదు అంటే చంక భాగంలో ఖచ్చితంగా ముడతలు వస్తాయి. ఈ స్కేల్ పెట్టేసుకోండి, రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత నెక్ డీప్ మార్కింగ్ చేద్దాం. నెక్ డీప్ ఆది బ్లౌజ్ లో ఎంత ఉందో చూసుకొని దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకుంటే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఆది బ్లౌజ్ లో నెక్ డీప్ ఎంతైతే ఉందో అదే నెక్ డీప్ పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా. మన కటింగ్ ఫార్ములాని మీ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి అందరు కూడా తెలుసండి. కొత్తగా ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ కూడా ట్రిక్స్ తెలియవు కదా, అందుకోసం మీకు బ్లౌజ్ లో ఫిట్టింగ్ లో అక్కడక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకోసం మీరు మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, మీరు ఏ వీడియో ఓపెన్ చేసి చూసుకున్నా ప్రతి ఒక్క టిప్ దాంట్లో ఉంటుంది. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి నేను 9.5 ఇంచులు అయితే పెడుతున్నానండి. సో మనం ఏం చేయాలి, 9.5కు ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేయాలి, 9.75 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ యాడ్ చేస్తే మొత్తం కుట్టేసరికి 9.5 ఇంచులు అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు పై వైపున నెక్ కోసం ఎంత తీసుకున్నాం, 2.5 ఇంచులు తీసుకున్నాం. ఇప్పుడు ఈ 2.5 ఇంచులకి ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇదే 2.5 ఇంచులు కూడా కింద పెట్టేసుకోవచ్చు మనం. కాకపోతే ఏంటంటే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ నెక్ డీప్ అనేది రౌండ్ గా రాదు, మరి ఇట్లా బ్రాడ్ గా రౌండ్ గా రాకుండా వీనెక్ లాగా వచ్చేస్తుంది అనమాట. అలా వీనెక్ లాగా రాకుండా ఉండాలి అంటే ఒక 1/2 ఇంచ్ అనేది మనం పెంచేసుకోవాలి. మీకు ఇంకా బ్రాడ్ కావాలంటే ఇంకొక 1/2 ఇంచ్ కూడా పెంచుకోవచ్చు, 3.5 పెట్టవచ్చు, 3.5 పెట్టినా ప్రాబ్లం ఏముండదు. ఇదిగోండి ఇప్పుడు ఈ పై నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. వచ్చిన ఈ డబ్బా షేప్ లో మనం రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ చాయిస్ అండి, నెక్ షేప్ అనేది మీ కస్టమర్ ఎట్లా పెట్టమంటే అట్లా పెట్టేసేయండి. ఇప్పుడు నేను జస్ట్ రౌండ్ షేప్ చూపిస్తున్నా. పైన లైన్ కింద లైన్ రెండు కూడా టచ్ అయ్యేలాగా స్కేల్ ని పెట్టేసుకొని ఇదిగోండి ఇలా రౌండ్ షేప్ చేసినట్టు చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ నెక్ డీప్ స్టార్ట్ అవుతుందో ఇక్కడ 1/2 ఇంచులో సగం జస్ట్ ఒక్క గీత అంతా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి షోల్డర్ మార్కింగ్ వరకు ఇదిగోండి క్రాస్ గా ఈ విధంగా చిన్న మార్కింగ్ చేసుకోండి. ఈ నెక్ దగ్గర చిన్న పీస్ తగ్గించుకోవడం వల్ల నెక్ డీప్ అనేది భుజాలకు పట్టినట్టు ఉంటుంది, వెనకాల భాగం అనేది చాలా నీట్గా వస్తుంది, భుజాలు కూడా జారకుండా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ లో డాట్ కోసం కూడా ఇప్పుడే మార్కింగ్ చేసుకోవాలి. చాలా మంది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు డాట్ వేస్తారు, ఒక డాట్ అటువైపున ఒక డాట్ ఇటువైపున వచ్చిందంటే బ్లౌజ్ ఒక వైపున పట్టేస్తుంది. అందుకోసం డాట్ కోసం ఇప్పుడే మార్కింగ్ చేసుకుందాం. ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా, 2 ఇంచులు వదిలిపెట్టేయండి. ఇదిగోండి మనకి ఎంత వచ్చింది, 8.5 ఇంచ్ వచ్చింది కదా. టేప్ని 8.5 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసేసుకోండి. టేప్ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర మార్కింగ్ చేయండి. ఇక్కడ మనం డాట్ అనేది వేసుకోవాలన్నమాట. ఏ సైజ్ అయినా సరే వచ్చిన మెజర్మెంట్ లో ఖర్చును వదిలిపెట్టి ఇలా టేప్ ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో మార్కింగ్ చేసుకుంటే డాట్ అనేది మధ్యలో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ డాట్ పొడవు 4, 4.5, 4.5 మన చాయిస్ అనమాట. అంటే బ్లౌజ్ పొడవు చాలా ఎక్కువ ఉంది అనుకోండి 4.5, 5 ఇంచుల వరకు తీసుకుంటాం. ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు ఖర్చులతో కలుపుకొని ఎంత ఉంది, 14.5 ఉంది.
అంటే 15 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మనం 4.5 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఇదిగోండి నేను 4 ఇంచులు అయితే పెడుతున్నా. 4 ఇంచులు అయితే ఎవరికైనా సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇదిగోండి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ లైన్ డ్రా చేసుకుందాం. తర్వాత డాట్ కోసం మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ అనేది ఇప్పుడు డివైడ్ చేసుకోవాలి ఇక్కడ. ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుంచి అటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచ్ వచ్చేలాగా డివైడ్ చేసుకుంటే ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ డాట్లో ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి పై వరకు స్కేల్ పెట్టేసుకొని లైన్స్ డ్రా చేసుకోండి. ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత రన్నర్ వీల్ తీసుకొని ఒకసారి ఈ మార్కింగ్స్ పైన రన్ చేయండి. ఎందుకంటే వెనకాల భాగంలో కూడా మనం మార్కింగ్ చేసుకోం కదా, ఈ అచ్చులు అనేవి పడడం వల్ల మనం డాట్లు వేసుకునేటప్పుడు ఈ అచ్చుల పై నుంచే మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకొని డాట్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకొక చిన్న ట్రిక్ చూపిస్తాను. ఈ చంక దగ్గర నుంచి నడుము వరకు సన్నటి ముడతలు అనేది రాకుండా ఉండాలి అంటే ఈ చివరి వైపున ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని ఈ డాట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ చివరి మార్కింగ్ దగ్గర నుంచి ఈ 1/2 ఇంచు మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా సన్నగా పైకి మార్కింగ్ చేసుకోవాలి. చిన్న పీస్ని తగ్గించుకుంటే ఇక్కడ సన్నటి ముడతలు రాకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుంది అట్లా చుట్టూ కూడా కట్ చేసుకుందాం. తర్వాత హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి మనం తీసుకున్న పీస్లో ఇటువైపున బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇంకొక చివరన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఆల్రెడీ ఇదిగోండి ఫోల్డింగ్లో ఉంది కదా ఈ క్లాత్, ఈ ఫోల్డింగ్లో ఉన్న క్లాత్ని ఇంకొకసారి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకుంటాం. అయితే ఈ ఫోల్డింగ్ కూడా మొత్తం చివరన కాకుండా ఒక 1.5 లేదంటే 2 ఇంచులు వెనక్కి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఒక పార్ట్కి మాత్రమే జాయింట్ వేసుకోవచ్చు, ఇంకో పార్ట్కి జాయింట్ వేయాల్సిన పని లేదనమాట. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కింద వైపున కూడా హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. దీనికోసం కూడా ఇదిగోండి నేను చెప్తున్నాను మీకు మరి ఈ ట్రయాంగిల్ స్కేల్ పెట్టేసుకొని మీరు మార్కింగ్ చేసుకోండి. ఈ క్రాసులు అనేది కరెక్ట్గా వస్తాయి. మీరు ఇక్కడ క్రాస్ కొంచెం తేడా వచ్చినా కూడా ఫిట్టింగ్ అనేది పోతుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. అయితే హ్యాండ్స్ వచ్చి నేను ఇక్కడ మోచేతి వరకు పెడుతున్నానండి 10.5 ఇంచులు. ఈ 10.5 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా కింద వైపున ఫోల్డింగ్ కోసం, పై వైపున ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 11.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ని క్రాసులు పోకుండా ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. నేను ఈ కటింగ్లో చెప్పే ప్రతి టిప్ కూడా పాటించుకొని మీరు ప్రతి ఒక్కటి కట్ చేయండి, మీకు చాలా ఈజీ ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే హ్యాండ్ డౌన్ కూడా ఇక్కడ నడుము లూజు ప్రకారమే మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు తీసుకున్న నడుము లూజు ఎంత ఇక్కడ 31 ఇంచ్. అంటే మనకేంటి నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంది కదా, మనకి ఇక్కడ పెద్ద సైజు కాబట్టి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఈ లైన్ దగ్గర నుంచి 3.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ నడుము లూజు 30 కంటే తక్కువ ఉంది అనుకోండి, చిన్న సైజ్ అయితే అప్పుడు మనం 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు పెద్ద సైజు కాబట్టి 3.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవడం మనకి ఇక్కడ 3 విధాలుగా చేసుకోవచ్చండి. ఒకటి వచ్చి చంక రౌండ్ ఎంత ఉంది దాంట్లో 2వ భాగాన్ని మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం. ఒకవేళ నడుము లూజు ఎంత ఉంది దాంట్లో 4వ భాగాన్ని అయినా మార్కింగ్ చేసుకుంటాం. ఒకవేళ ఇదంతా లేదు, ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ బేస్ చేసుకొని కూడా మనకి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇలా తీసుకోవడం వల్ల మనకి హ్యాండ్ మొత్తం కట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి చివరి వరకు ఒకే సమానంగా వచ్చేస్తాయి, ముందుకు వెనక్కి లేకుండా కరెక్ట్గా వస్తుంది. సో ఫస్ట్ అయితే ఈ చంక రౌండ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ ఖర్చు చివరి వరకు ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ రౌండ్ షేప్ ఎట్లుంది అట్లా టేప్తోని ఒకసారి మెజర్మెంట్ కొలిచేసుకుందాం. ఇదిగోండి ఎంత వచ్చింది మనకు కరెక్ట్గా 10 ఇంచులు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈ 10 ఇంచుల్లో నుంచి మనం 1 ఇంచు తగ్గించుకొని 9 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్గా 9 ఇంచులు ఉండేలాగా చూసుకొని చివరిని ఒక మార్కింగ్ చేసుకుందాం. తర్వాత మనం బాడీ పార్ట్లో ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఈ చివరి నుంచి 2 ఇంచులు వచ్చేలాగా ఖర్చు కోసం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ మీరు 1.5 ఖర్చు కోసం తీసుకుంటే ఇక్కడ కూడా 1.5 అనేది ఖర్చు కోసం తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. ఈ కర్వ్ షేప్ తీయడం కూడా మీకు ఒక చిన్న ట్రిక్ చూపిస్తాను. చాలా మంది కర్వ్ షేప్ తీయడం కూడా వస్తలేదు. సో ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఫస్ట్. ఎందుకు మనకి ఇక్కడ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకుంటాం. ఒకవేళ నడుము లూజు 30 కంటే తక్కువ ఉందనుకోండి, చిన్న సైజ్ అయితే 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ ట్రిక్స్ తోని మీరు హ్యాండ్ కటింగ్ చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ 2.5 మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు ఇదిగోండి ఒక స్కేల్ పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకోండి. మనకి ఇక్కడ క్రాస్ వచ్చింది, ఇక్కడ కార్నర్ షేప్ వచ్చింది కదా, ఈ కార్నర్ షేప్ ని రౌండ్ షేప్ చేసేస్తే సరిపోతుంది, మీకు హ్యాండ్ పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. స్టార్టింగ్ లో ఇదిగోండి ఒక 1 ఇంచ్ అట్లా మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని కొంచెం కర్వ్ షేప్ తీయాలి. చూడండి
ఫస్ట్ చిన్న డాట్స్ పెట్టండి ఇక్కడ, ఇదిగోండి ఇలా డాట్స్ పెట్టండి, మీకు పర్ఫెక్ట్ వచ్చింది కదా. ఈ డాట్స్ ని కలుపుకొని ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేయండి. మీకు హ్యాండ్ కర్వ్ షేప్ ఎంత ట్రై చేసినా కూడా పర్ఫెక్ట్ గా రాని వాళ్ళు ఈ ట్రిక్స్ తో మీరు కట్ చేయండి. ఏ మాత్రం భుజం దగ్గర ఉబ్బెత్తు లేకుండా చాలా పర్ఫెక్ట్ వస్తుంది. ఇలా కర్వ్ షేప్ తీసిన తర్వాత ఈ కింద వైపున కూడా ఒక పావించు కిందికి మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి పావించును కలుపుకుంటూ కిందికి డౌన్ చేసి మళ్ళీ దీని లోపలికి ఈ విధంగా కలిపేయండి. ఇలా తీయడం వల్ల బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత హ్యాండ్ కి వెనకాల భాగం నుంచి ముడత అనేది లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ కర్వ్ షేప్ ఇలా పావించు డౌన్ చేసుకుంటూ మార్కింగ్ చేసేసుకోండి. హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకున్న తర్వాత ఈ కింద కూడా హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు. 11 ఇంచులు సగాన్ని పెట్టేసుకోవాలి. మనకు 5.5 ఇంచులు అవుతుంది కదా, 5.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకుందాం. ఈ లైన్స్ కూడా మనకు మోచేతి వరకు తీసుకున్నప్పుడు మీకు అందరు కూడా తెలుసు కదా ఏం ట్రిక్ పాటించాలి అని చెప్పి, నేను మళ్ళీ కూడా చెప్తాను. ఇదిగోండి ఇలా ఫస్ట్ ఒక స్ట్రేట్ గా లైన్ డ్రా చేసుకొని మధ్యలో ఒక పావించు వచ్చేలాగా తీసుకొని పావించు బేస్ చేసుకొని ఇలా లోపలికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకు, మోచేతి వరకు హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఈ మధ్యలో సన్నగా ముడతలు అనేవి వస్తాయి. అలా ముడత లేకుండా లూజ్ లేకుండా హ్యాండ్ కి ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ రావాలంటే కర్వ్ షేప్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక పావించు ఉండేలాగా తీసుకొని కర్వ్ షేప్ తీసుకుంటే ముడతలు అనేది లేకుండా నీట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే ఏం చేస్తాం, మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేయండి. తర్వాత లోతు ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. చాలా మంది లోతు కూడా ఇప్పుడే మార్కింగ్ చేస్తారు. ఒకవేళ మీరు కట్ చేసేటప్పుడు లోతు ప్రకారం కట్ చేసారు అనుకోండి, అప్పుడు రెండు వైపులా లోతు కట్ అయిపోతుంది. ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకొని తర్వాత లోతు కోసం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని ఫస్ట్ ఇదిగోండి ఈ తలపైన చిన్న ఘాటు పెట్టేసుకుందాం. అదేవిధంగా ఖర్చు కోసం తీసుకుని 2 ఇంచుల దగ్గర కూడా చిన్న ఘాటు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్ పీస్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి. అయితే లోతు కూడా ఎక్కడ తీసుకోవాలి, మనం ఇక్కడ చూడండి మనకు కరెక్ట్గా 2 ఇంచులు అనేది ఖర్చు కోసం కరెక్ట్గా సరిపోయింది కదా. ఇటువైపున లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ జాయింట్ పడుతుంది కదా, సో ఇక్కడ లోతు తీసుకోవడం ఇబ్బంది ఉంటుంది. అందుకోసం ఇటువైపున తీసుకోండి. ఈ మధ్యలో ఘాటు పెట్టుకునే దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసుకొని ఈ ఖర్చు కోసం ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు భాగాన్ని 1 ఇంచ్ వరకు వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ చేయండి. క్లాత్ని ఫోల్డింగ్ చేస్తే మన క్లాత్ మధ్యలో ఇదిగోండి ఫోల్డింగ్ వస్తుంది. ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ లోతు కూడా చాలా మంది ఇదిగోండి ఇలా బై హ్యాండ్తో తీసేస్తారు. అదేంటి, బాగా అనుభవం ఉన్న టైలర్స్ అయితే 30 ఇంచ్ అనేది అంజాదాగా పెట్టేస్తారండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మీరు అంజాదా తీయడం రాదు కదా, సో టేప్ పెట్టేసుకొని 30 ఇంచ్ అనేది ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్ బేస్ చేసుకొని మీరు రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ కింది నుంచి 30 ఇంచ్ వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి చిన్న చిన్న పైకి మార్కింగ్ చేసుకుంటే 1 ఇంచ్ వరకు కలిపేసుకోవాలి. ఈ హ్యాండ్ కర్వ్ షేప్ ఈ లోత్ అనేది ఎంత పర్ఫెక్ట్గా తీస్తే ఈ చంక భాగంలో ఫ్రంట్ పార్ట్లో ఏ మాత్రం ముడత లేకుండా అంత ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ ప్రకారంగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని ఇక్కడ చిన్న ఘాటు పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇటువైపున లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూసారు కదా. ఇప్పటివరకు చూసిన ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. వీలైతే దానికి సంబంధించి ఇంకొక వీడియో కూడా చేస్తాను మీకు. ఓకేనా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఎలాంటి టిప్స్ తీసుకోవాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ పీస్లో ఇటువైపున బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం, ఇటువైపున హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పీసెస్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ అనేది ఇప్పటి వరకు మన వైపునకు ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే ఓపెన్స్ అనేది మన వైపునకు వచ్చేలాగా క్లాత్ని ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఓకేనా. ఇలా తిప్పేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం. దీనికోసం సపరేట్గా మెజర్మెంట్ మార్కింగ్ చేయాల్సిన పని ఏం లేదండి. ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ పీస్ని వేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు బ్యాక్ పార్ట్తో పని లేదండి, ఫ్రంట్ పార్ట్ కూడా మాకు మెజర్మెంట్ ప్రకారంగా కావాలి అంటే మన ఛానల్లో వీడియో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ స్ట్రేట్ కటింగ్ ఉందా క్రాస్ కటింగ్ ఉందా చూడండి. ఆది బ్లౌజ్లో ఎట్లా ఉంటే అట్లనే పెట్టాలి. వాళ్ళు ఒకవేళ స్ట్రేట్ కటింగ్ ఇచ్చారనుకోండి, మాకు స్ట్రేట్ కటింగ్ ఫిట్టింగ్ లేదు క్రాస్ కటింగ్ చేయండి అని చెప్తేనే మనం క్రాస్ కటింగ్గా మార్చాలి. ఒకవేళ వాళ్ళు ఏ మాత్రం చెప్పకుండా ఫిట్టింగ్ బాగానే ఉంది అంటే మనం ఖచ్చితంగా స్ట్రేట్ కటింగే పెట్టాలి. అది ఒకసారి మీరు చెక్ చేయండి. ఒకవేళ ఆది బ్లౌజ్లో స్ట్రేట్ కటింగ్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ పీస్ని ఇదిగోండి ఇలాగా స్ట్రైట్గా వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఎటువైపున అడ్జస్ట్మెంట్ అవుతే అటువైపు ఇదిగోండి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది కదా, ఇట్లా స్ట్రైట్గా పెట్టేసుకుంటే మనకి ఇక్కడ షేప్ పెట్టి కట్ చేసుకోవచ్చు. క్రాస్ పట్టీలు మెడ పట్టి ఇవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ క్రాస్ కటింగ్ చేయాలి అనుకుంటే దీంట్లో మనకి 2-3 విధాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి మీడియంగా క్రాస్ పెట్టండి అన్నారు అనుకోండి, ఇప్పుడు ఇట్లా పెడితే స్ట్రైట్ కటింగ్ కదా, కొంచెం ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకోండి. దానివల్ల ఏంటంటే జస్ట్ క్రాస్ వచ్చేస్తుంది అంతే.
ఒకవేళ ఇంకొంచెం క్రాస్ కావాలంటే ఇంకొంచెం ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకోవచ్చు. చాలా మంది ఏం అడుగుతారంటే ఈ 2 విధాలుగా అడగరు. కంప్లీట్‌గా ఫుల్ క్రాస్ పెట్టండి అని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ క్రాస్ పెడితేనే చెస్ట్ భాగం అనేది పర్ఫెక్ట్ సెట్ అవుతది అని. సో, అందుకోసం ఫుల్ క్రాస్ ఏ విధంగా పెట్టాలి అంటే ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఏదైతే ఉందో ఈ చంక రౌండ్ అనేది హ్యాండ్ కట్ చేసుకున్న ఈ కర్వ్ షేప్ ఉంది కదా, ఈ కర్వ్ షేప్ వైపున వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా మనం ఈ కర్వ్ షేప్, ఈ హ్యాండ్ కర్వ్ షేప్ 2 కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేలాగా పెట్టేస్తే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఫుల్ క్రాస్ వచ్చేస్తది. ఈ ట్రిక్ అనేది మన ఛానల్‌ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి అందరూ కూడా తెలుసండి. ఇప్పుడు ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకోసం మీకు సెపరేట్‌గా చెప్తున్నా మళ్ళీ ఒకసారి. సో, ఫుల్ క్రాస్ కావాలంటే ఈ విధంగా పెట్టండి. మీడియం అంటే కొంచెం ఇలా పెట్టేస్తే సరిపోతది. ఏదో జస్ట్ క్రాస్ పెట్టండి అంటే కొంచెం క్రాస్ తిప్పితే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడైతే నేను ఫుల్ క్రాస్ వచ్చేలాగా పెట్టేస్తున్నాను. ఇదిగోండి కరెక్ట్ ఈ చంక భాగం వైపున వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుంది అట్లా చుట్టూ మార్కింగ్ చేసుకుందాం. చాలా మంది ఒక 2 ఇంచులు ఫోల్డింగ్ చేస్తారు కదా, అలా కాకుండా మీకు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా మీరు మార్కింగ్ చేయండి. ఇది ఎట్లుంది అట్లా చుట్టూ అయితే ఒకసారి మార్కింగ్ చేసుకుందాం. ఈ వీడియోలో చెప్తున్న టిప్స్ అన్ని కూడా మీకు యూజ్ అవుతున్నాయి అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నమాట. ఆ వీడియో లెంత్ ఎంత పెద్ద ఉన్నా సరే ప్రతి ఒక్కటి యూజ్ అయ్యే టిప్స్ అన్ని కూడా చెప్పాలనేది నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. సో, వీడియోలో టిప్స్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ని పక్కన పెట్టేసుకుందాం. బ్యాక్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకున్న ఈ లైన్ని మనం పైకి ఎక్స్టెండ్ చేసుకోవాలి. మనకు బ్యాక్ నెక్ డీప్ ఉన్నంత ఫ్రంట్ నెక్ డీప్ ఉండదు కదా, ఫ్రంట్ నెక్ డీప్ పైకి ఉంటుంది కాబట్టి ఈ లైన్ని పైకి డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ నెక్ డీప్ మార్కింగ్ చేద్దాం. నేను చెప్తున్నాను చూడండి, ప్రతి ఒక్కటి కూడా మన వేద టైలర్స్ కటింగ్ ప్రాబ్లమ్ బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ చూపిస్తాను నేను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఆది బ్లౌజ్లో లేనప్పుడు మన మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ మెథడ్ వేసి మనం కటింగ్ అనేది చేయాలి. అప్పుడే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు నెక్ డీప్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్లో నెక్ డీప్ ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకోండి. వచ్చిన మెజర్మెంట్ కంటే ఒక్క పావించి మీరు పెంచేసుకోవాలి. ఒకవేళ సపోజ్ 6.5 ఇంచులు ఉందనుకోండి, ఒక పావించి పెంచి 6.35 ఇంచు వచ్చేలాగా డ్రా చేస్తే మొత్తం కుట్టిన తర్వాత 6.5 ఇంచులు పర్ఫెక్ట్ వస్తుంది. ఈ విషయం మీకు అందరు కూడా తెలుసు కదా. సో, ఇప్పుడైతే నేను నెక్ డీప్ వచ్చేసి తీసుకున్న నడుము లూజు 31 ఇంచు కదా, 6.5 ఇంచులు వచ్చేలాగా పెట్టవచ్చు, లేదు అంటే 7 ఇంచులు కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను 6.5 ఇంచులు పెడుతున్నా. దీనికి ఏం చేయాలి, మనం ఒక పావించి అనేది యాడ్ చేసుకోవాలి. 6.35 ఇంచు వచ్చేలాగా తీసుకుంటే మొత్తం కుట్టిన తర్వాత 6.5 ఇంచులు అనేది పర్ఫెక్ట్ వస్తుంది. ఇలా మనకి డబ్బా షేప్ వచ్చింది కదా, వచ్చిన డబ్బా షేప్లో మనం ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకుంటాం. అయితే చూడండి ఇక్కడ రౌండ్ షేప్ తీసుకోవడం వచ్చిన ఈ డబ్బా షేప్లో చేసుకోకుండా ఇంకొక 1/2 ఇంచు పెంచేసుకొని మనం రౌండ్ షేప్ తీసుకుంటే మొత్తం కుట్టిన తర్వాత వీనెక్ లాగా రాకుండా ఇట్లా రౌండ్ షేప్ అనేది నీట్ వస్తుంది. దీనికోసం ఇదిగోండి ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇంకొక 1/2 ఇంచ్ అనేది మనం లోపల వైపున ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి పై వరకు ఇదిగోండి ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. వచ్చిన ఈ డబ్బా షేప్లో మనం రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు ఇదిగోండి కర్వ్ స్కేల్ తీసుకోండి. ప్రతిసారి కూడా చెప్తాను నేను, రౌండ్ షేప్ తీసే ప్రతి చోట మీరు కర్వ్ స్కేల్ తీసుకోవడం వల్ల చాలా నీట్ వస్తుంది. ముడతలు అనేది లేకుండా లూజ్ లేకుండా పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ స్కేల్ని తీసుకొని కింద లైన్ పైన లైన్ 2 కూడా టచ్ అయ్యేలాగా పెట్టేసుకొని ఇలా రౌండ్ షేప్ మార్కింగ్ చేస్తే ఫ్రంట్ నెక్ అనేది చాలా నీట్ వస్తుంది. మొత్తం కుట్టిన తర్వాత వీ నెక్ లాగా రాకుండా రౌండ్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక భాగంలో లోతు మార్కింగ్ చేసుకుందాం. దీనికోసం ఫస్ట్ ఇదిగోండి ఇక్కడి నుంచి బ్యాక్ పార్ట్ లో చంక డౌన్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఈ విధంగా డబ్బా షేప్ ఉంటుంది కదా, ఈ డబ్బా షేప్ ని ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ రౌండ్ ఇక్కడ నుంచి తిరుగుతుంది కదా, ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని మనం రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచులు దాటనియకుండా ఇక్కడ వరకు మాత్రమే లోత్ అనేది తీసుకోవాలి. దీనికోసం ఇదిగోండి పై నుంచి కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ ఈ 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడి నుంచి ఖర్చు కోసం తీసుకుని ఈ 2 ఇంచుల వరకు కలిపేసుకోవాలి. మళ్ళీ కింద వైపున కానీ పైకి కానీ తీయొద్దు. ఇక్కడ వరకే ఎండ్ చేసేసుకొని దీని పక్కన మనం జరగొద్దు, ఇంకా దీని లోపల వరకే తీసేసుకోవాలి. ఇలా చంక భాగం లోతు మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. చాలా మంది చెస్ట్ లెంత్ తీసుకునే దగ్గర కన్ఫ్యూజ్ అవుతారండి. ఆది బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉందనుకోండి, దాంట్లో ఉన్న చెస్ట్ లెంత్ ఎగ్జాక్ట్ గా పెట్టవచ్చు. ఆది బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ లేనప్పుడు మనం చెస్ట్ లెంత్ అనే వాళ్ళకి ఒకవేళ పట్టేస్తుంది అనుకోండి, చెస్ట్ లెంత్ పెంచాలి. ఒకవేళ లూజ్ ఉంది బాగా అంటే చెస్ట్ లెంత్ తగ్గించాలి. సో ఇదంతా ప్రాసెస్ లేకుండా ఫస్ట్ ఏం చేయాలంటే ఇదిగోండి ఈ కింద మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? అదే విధంగా ఇటువైపును కూడా 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. అయితే మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచు మనం పైకి తీసేసుకున్నాం కదా, సో ఇక్కడ 1.5 ఇంచు తీసేసుకుంటే సరిపోతుంది.
ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి మనం చెస్ట్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకుంటాం. అది కూడా నడుము లూజును బేస్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు తీసుకున్న నడుము లూజ్ ఎంత ఇక్కడ 31 ఇంచ్ కదా, సో పెద్ద సైజు కాబట్టి ఈ లైన్ దగ్గర నుంచి కరెక్ట్గా 1 ఇంచ్ వచ్చేలాగా కిందికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. మళ్ళీ దీంట్లో ఖర్చుల కోసం సపరేట్గా మళ్ళీ యాడ్ చేసుకోవద్దు, దీంట్లోనే మన ఖర్చులు అనేది కరెక్ట్ వచ్చేస్తాయి. ఒకవేళ చిన్న సైజ్ అయితే ఈ లైన్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కూడా ఖర్చులు అనేది యాడ్ చేయొద్దు, ఖర్చులతో కలుపుకొని వచ్చేస్తుంది మనకు. సో ఇప్పుడు మనం చెస్ట్ లెంత్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇక్కడ ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ లైన్ దగ్గర మనం మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటాం. దీనికోసం ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ 2.5 అనేది ఏ సైజు వాళ్ళకైనా తీసుకోవచ్చు, చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా 2.5 అనేది కామన్గా తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మెయిన్ డాట్ వెడల్పు కోసం మార్కింగ్ చేసుకోవాలి. అయితే నార్మల్గా ఇప్పుడు నడుము రోజు 31 ఇంచ్ కదా, పెద్ద సైజు ఉన్న వాళ్ళకి ఇక్కడి నుంచి 2.35 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఒకవేళ ఇలా నడుము రోజు పెద్ద ఉండి కూడా బ్రెస్ట్ సైజ్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేస్తాం. అంటే ఒక 1/2 ఇంచ్ అనేది మనం పెంచేస్తాం అనమాట. రెగ్యులర్గా మాత్రం 2.35 ఇంచ్ వచ్చేలాగానే తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకునేసరికి మనకి ఇక్కడ మెయిన్ డాట్ కోసం కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మనం షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. సో ఇదిగోండి ఆల్రెడీ మనం 2 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ లైన్ దగ్గర నుంచి మనం పైకి 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఎటువైపున మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ తీసుకున్నాక ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా, ఇటువైపున 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి లెంత్ ఎక్కువ అయిపోతుంది, ఇది కూడా తగ్గించుకోవాలి అనుకుంటే 1.5 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి, ప్రాబ్లం ఏముండదు. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చివరిని వచ్చేసి 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి మెయిన్ డాట్ ఫస్ట్ మార్కింగ్ వరకు కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇవి డాట్స్ పెట్టండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చింది అనుకున్న తర్వాత ఈ డాట్స్ని కలుపుకొని ఇలా రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ చివరి ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ వరకు స్కేల్ పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా, ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకే మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మెయిన్ డాట్ వేసుకునేసరికి ఈ ఫ్రంట్ పార్ట్ సైజు తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోతే ఏమవుతుంది, మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో ఇలా ఒక బెస్తడు గ్యాప్ అనేది వస్తుంది. అలా గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇటువైపున క్లాత్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. అది ఎంత తీసుకోవాలి అంటే ఇదిగోండి కింద కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర నుంచి మనం తీసుకున్న నడుము లూజ్ ఎంత 31 ఇంచ్, అంటే మనకి ఇక్కడ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్ వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తాం. ఒకవేళ చిన్న సైజ్ అనుకోండి, నడుము లూజు 30 కంటే తక్కువ ఉంది అంటే జస్ట్ 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ అనేది చేస్తాం. ఇక్కడి నుంచి పై వరకు స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి క్రాస్గా. ఇప్పుడు ఈ లైన్ కూడా ఇదిగోండి ఈ విధంగా చివరి వరకు యాక్కాలు వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా చిన్న చిన్న ట్రిక్స్ అనేది మీరు మిస్ అవుతున్నారు. ఎందుకు మిస్ అవుతారు అంటే వీడియో చూసేటప్పుడు మీరు స్కిప్ చేస్తారు కదా, స్కిప్ చేసే టైంలో ఈ చిన్న పార్ట్ అనేది మిస్ అవుతుంది. సో ఇది మీరు మిస్ అవుతాగా యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ వరకే కట్ చేస్తారు, మీకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసినాం కదా, మార్కింగ్ చేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్ వరకు కట్ చేద్దాం. తర్వాత డాట్స్ కూడా మనం చెస్ట్ భాగం కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలనేది చూద్దాం. ఈ కట్ చేసేటప్పుడు కూడా మీరు క్లాత్ని ఏమాత్రం జరపకండి, ఇది ఎట్లుంది అట్లనే పెట్టేసుకొని మీరే అడ్జస్ట్మెంట్ అవ్వుకుంటూ కట్ చేయండి. క్లాత్ని మీరు జరిపేసారు అనుకోండి, ఇవి 2 లేయర్స్ ఉంటాయి కదా, కింద పైన ఒక లేయర్ కొంచెం పక్కకు జరిగింది అంటే అప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఒక పార్ట్ అనేది ఫిట్టింగ్ రాదు. సో మీరు ఏం చేస్తారంటే ఇది కదిలియకండి, మీరే అడ్జస్ట్మెంట్ అవ్వకుండా కటింగ్ అనేది చేసుకోండి. అదేవిధంగా వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఈ వీడియోలో టిప్స్ అన్ని బాగా యూజ్ అవుతున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు ఆల్ సింబల్లో పెట్టుకోండి, వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది, మీరు వెంటనే చూసుకోగలుగుతారు. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ వరకు మనం కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ కోసం మార్కింగ్ చేసుకుందాం. ఆల్రెడీ మెయిన్ డాట్ వెడల్పు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 2 చోట్ల ఇలా చిన్న ఘాట్లు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ 2 ఘాట్లు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకుంటే ఈ క్లాత్ మధ్యలో ఫోల్డింగ్ వచ్చింది కదా, ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర కూడా ఒక ఘాటు పెట్టేసుకోండి, మనం ఫ్రంట్ పార్ట్ డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఫ్రంట్ నెక్ డీప్ ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ కిందికి ఒక మార్కింగ్ చేసుకొని ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఈ స్టార్టింగ్ వరకు కర్వ్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ స్టార్ట్ అవుతున్న పార్ట్ని ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసేస్తే ఈ క్లాత్ కూడా మధ్యలో ఫోల్డింగ్ వచ్చింది కదా, ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టేసుకోండి, ఇక్కడ హుక్స్ పట్టి డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర ఒక మార్కింగ్ అనేది చేయండి, కరెక్ట్గా మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టేసుకోండి. చంక భాగంలో డాట్ అనేది ఇక్కడ వేస్తాం. ఇప్పుడు ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత ఫస్ట్ మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. అయితే చూడండి ఇక్కడ చెస్ట్ భాగం అనేది ఇప్పుడు మనం పెద్ద సైజు కట్ చేస్తున్నాం కదా,
ఈ పెద్ద సైజులోనే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఎట్లా కట్ చేయాలి, చెస్ట్ భాగం అనేది తక్కువ ఉంటే ఎలా కట్ చేయాలి, మార్కింగ్ చేయాలని నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఏం చేస్తారంటే మెయిన్ డాట్ మధ్యలో ఘాటు పెట్టినాం కదా, ఇక్కడి నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా పైకి ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. ఈ చివరను కూడా 2 ఘాట్లు పెట్టుకున్నాం కదా మెయిన్ డాట్ వెడల్పు కోసం, ఇక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ అనేది చేయండి. అయితే ఇప్పుడు 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ 2.5 ఇంచులు అనేది మీడియం సైజ్ అనమాట. ఇప్పుడు ఈ నడుము లూజుకి ఈ చెస్ట్ ఈ భాగానికి మనం ఈ విధంగా మార్కింగ్ చేస్తాం. ఒకవేళ ఈ కప్పు షేప్ అనేది ఉబ్బెత్తుగా కావాలి అనుకుంటే మాత్రం ఈ 2.5 మార్కింగ్ కాకుండా ఇంకొక పావించి యాడ్ చేసుకొని 2.75 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఒక పావించ్ అనేది ఈ మెయిన్ డాట్ పొడవు పెంచేస్తే ఈ కప్పు షేప్ అనేది ఉబ్బెత్తలాగా వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ ఇలా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉబ్బెత్తలాగా ఏం అక్కర్లేదండి, మాకు కొంచెం ఫ్లాట్ వస్తే బాగుంటుంది అంటే ఈ 2.5 మార్కింగ్ కాకుండా ఒక పావించి మీరు తగ్గించేయండి. 2 పావించులు మాత్రమే మార్కింగ్ చేసుకొని ఇక్కడ వరకు మార్కింగ్ చేయడం వల్ల ఈ కప్పు అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది చెస్ట్ భాగం. కానీ కప్పు షేప్ అనేది ఉబ్బెత్తులాగా కాకుండా కొంచెం ఫ్లాట్గా ఉంటుంది అనమాట. ఏం అక్కర్లేదు అన్న వాళ్ళకి నార్మల్గా 2.5 ఇంచులు పెట్టేసేయచ్చు. ఇప్పుడు ఈ 2.5 ఇంచులు ఏదైతే పెట్టినామో ఇదే 2.5 ఇంచులని హుక్స్ పెట్టి డాట్ పొడవు కోసం కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా. ఒకవేళ మీరు ఇక్కడ తగ్గించారు అనుకోండి, ఇక్కడ కూడా తగ్గించుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత హుక్స్ పెట్టి డాట్ వెడల్పు కోసం ఇటువైపున పావించి వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ ని బేస్ చేసుకొని ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా. ఇలా హుక్స్ పెట్టి డాట్ కోసం కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక భాగం డాట్ మార్కింగ్ చేసుకోవడం కోసం దీని పొడవు ఎక్కడ వరకు వచ్చింది, మెయిన్ డాట్ పొడవు ఎక్కడ వరకు వచ్చింది, ఈ రెండింటిని బేస్ చేసుకొని త్రిభుజాకారంలో వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. ఇలా మార్కింగ్ చేసుకునేటప్పుడు మళ్ళీ కూడా చూడండి, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంతైతే ఉందో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ అంతే ఉండాలి, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కూడా అంతే ఉండాలి. ఇలా ఉంటేనే ఈ కప్పు షేప్ అనేది చాలా నీట్గా రౌండ్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి పైన డాట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకుందాం. ఈ చంక భాగం డాట్ వెడల్పు కూడా అంతే, ఇటువైపున ఒక పావించు ఇటువైపున ఒక పావించు మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి పై వరకు ఈ విధంగా క్రాస్ లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత రన్నల్ వీల్తోని మీరు ఖచ్చితంగా రన్ చేయండి. నేను మళ్ళీ చెప్తాను, మీకు ప్రతిసారి కూడా చెప్తాను. ఇలా రన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనము ఇప్పుడు పై వైపున పార్ట్ పైన మార్కింగ్ చేసుకున్నాం కదా, కింద వైపున పార్ట్ పైన మనం మార్కింగ్ చేసుకోం కదా. సో రన్నర్ వీల్తో మీరు రన్ చేయడం వల్ల కింద వైపున పార్ట్కి అచ్చులు అనేవి పడతాయి. మీరు డాట్స్ వేసుకునేటప్పుడు ఇదే అచ్చుల పైన మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకొని డాట్ వేస్తే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కరెక్ట్గా వస్తాయి. ఒకటి లూజు ఒకటి టైట్ లేకుండా రెండు కూడా ఒకే సమానంగా వస్తాయి. మీరు రన్నర్ వీల్తోనే ఖచ్చితంగా రన్ చేయండి. ఓకేనా. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షేప్ బెల్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం షేప్ బెల్ట్లు వచ్చేసి లైనింగ్ పీసులో నుంచి 4 పీసులు తీసుకోవాలి. సో ఇదిగోండి, ఇటువైపున 2 కట్ చేసుకుంటాం, ఇటువైపున 2 మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటాం. అయితే షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు కూడా చాలా మంది ఎంత పొడవు తీసుకోవాలి అనే దగ్గర కన్ఫ్యూజ్ అవుతారండి. అయితే షేప్ బెల్ట్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత షేప్ బెల్ట్ వచ్చేసి ఇక్కడ వరకు మాత్రమే వచ్చింది అనుకోండి, సపోజ్ ఇది కూడా ఇలా వచ్చేసేసరికి ఎక్స్ట్రా ఉన్న ఈ ఫ్రంట్ పార్ట్ ఈ పీస్ని అనేది కట్ చేస్తున్నారు. నేను చాలా వరకు చూసిందండి. ఇట్లా కట్ చేయొద్దు, ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే ఉంచేసుకోవాలి. షేప్ బెల్ట్ మాత్రం మనకు వచ్చిన దానికంటే ఎక్స్ట్రా ఉన్నా సరే ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. అదే మనం ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ని కట్ చేయొద్దు. అందుకోసం మనం షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. దానికోసం ఈ షేప్ బెల్ట్ పొడవు ఈ ఫ్రంట్ పార్ట్లో కొలుచుకోకుండా ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసేసుకొని బ్యాక్ పార్ట్లో డాటు ఖర్చులు మొత్తాన్ని కలుపుకొని ఈ లూజ్ ఎంతైతే ఉందో అదే లూజ్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా. అయితే ఇక్కడ మీరు ఒక 1 ఇంచ్ తగ్గించుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. వచ్చిన కంప్లీట్ మెజర్మెంట్ కంటే ఒక 1 ఇంచ్ తగ్గించుకున్న ప్రాబ్లం ఏముండదు. లేదంటే ఎగ్జాక్ట్గా పెట్టేసుకోండి. ఎటు పోతే మనం షేప్ బెల్ట్ ఎక్కించిన తర్వాత షేప్ బెల్ట్ కొంచెం ఎక్స్ట్రానే మిగిలాలి, అంతేగాని తగ్గకుండా చూసుకోండి. ఓకేనా. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఫస్ట్ ఇక్కడ లైన్స్ డ్రా చేసుకుందాం. తర్వాత మెజర్మెంట్ ప్రకారంగా షేప్ బెల్ట్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర కింది నుంచి 4 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఈ 4 ఇంచులు ఎటువైపున మనం ఈ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పట్టి ఉంటుంది కదా, ఇటువైపున జాయింట్ అవుతుంది. అందుకోసం మనకి ఇక్కడ 4 ఇంచులు మార్కింగ్ చేసుకుంటాం. ఈ చివరిని వచ్చేసి కింది నుంచి 3.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 3.5 ఇంచులు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో సైడ్ వైపున జాయింట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఈ షేప్ బెల్ట్ అనేది కర్వ్ షేప్ తీసుకొని డౌన్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. చాలా మంది ఇది ఎట్లుంది అట్లా స్ట్రేట్గా పెట్టేసుకొని కట్ చేస్తారంటే అట్లా ఎప్పుడు కూడా చేయొద్దు. ఇది డౌన్ చేసుకోవాలి. ఎక్కడ డౌన్ చేసుకోవాలంటే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ కింది నుంచి 3 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా. ఈ స్టార్టింగ్ 4 ఇంచులు, మధ్యలో 3 ఇంచులు, ఈ చివరన 3.5 ఇంచులు. ఈ మెజర్మెంట్ ప్రకారంగా కట్ చేయండి.
మన ప్రాసెస్లో బ్లౌజ్ కట్ చేసుకునే ప్రతి సైజుకి ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ కలుపుకుంటూ కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి ఇలా ఫస్ట్ చిన్నగా డాట్స్ పెట్టండి. ఇది మీకు పర్ఫెక్ట్ వచ్చింది అన్న తర్వాత మార్కింగ్ ప్రకారంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఎక్కడైనా కొంచెం క్రాస్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఒకసారి సరిగ్గా చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను జస్ట్ 2 పీసులు మాత్రమే చూపిస్తున్నాను కదా, ఇదే పీసులను వేసుకొని ఇంకొక వైపున కూడా డ్రా చేసుకొని ఇంకొక 2 ఎక్స్ట్రా పీసుల వరకు కట్ చేసుకోవాలి. లైనింగ్ పీసుల్లో నుంచి ఖచ్చితంగా 4 షేప్ బెల్ట్లు ఉండాలి. ఒరిజినల్లో నుంచి 2 తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి ఈ పీసులను ఇటువైపున పెట్టేసుకొని ఇక్కడ కూడా కట్ చేసుకుందాం. ఇప్పటి వరకు కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియోని ఒకవేళ ఎక్కడైనా స్కిప్ చేసి ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి. ఎందుకంటే మీ డౌట్ అనేది డౌట్ లాగానే ఉండిపోవద్దు. అది క్లియర్ అవ్వాలి అంటే వీడియో ఎక్కడైనా స్కిప్ చేసి ఉంటే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూసుకోండి. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ నాకు చాలా మోటివేషన్ ఉంటుంది అనమాట. ఇలా ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఈ 4 ఇంచులు మార్కింగ్ చేసుకునే దగ్గర ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకోండి. ఎందుకు అంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ 2 షేప్స్ చూడడానికి సమానంగా ఉంటాయి. పొరపాటున మీరు ఇటువైపున పెట్టి జాయిన్ చేసారు అనుకోండి, ఫ్రంట్ పార్ట్ అనేది ఖచ్చితంగా ఫిట్టింగ్ పోతుంది. గుర్తుండడం కోసం ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకుంటే ఇది ఉక్స్ పట్టి వైపున జాయిన్ చేసుకోవాలి అని గుర్తుంటుంది. ఓకేనా? అదేవిధంగా పైన కూడా ఒక 1/2 ఇంచు కట్ చేయండి. స్టిచ్ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్, అదేవిధంగా బ్యాక్ పార్ట్, తర్వాత హ్యాండ్స్, తర్వాత షేప్ బెల్ట్, ఇవన్నీ కూడా నడుము లూజ్ని బేస్ చేసుకొని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసిరా ఫ్రెండ్స్. ఒకవేళ కస్టమర్ ఇచ్చిన ఆది బ్లౌజు ఫ్రంట్ పార్ట్ మాకు పర్ఫెక్ట్గా లేదు, ఫ్రంట్ పార్ట్ అడ్జస్ట్మెంట్ చేయండి అని చెప్తే కనుక ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా నేను చెప్పిన విధంగా మన వేద టైలర్స్ కటింగ్ ఫార్ములా ప్రకారంగా మీరు కట్ చేయండి. దీని ప్రకారంగా షేప్ బెల్ట్ కూడా నేను చెప్పిన ప్రకారంగా కట్ చేయండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఎగ్జాక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.